మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి విషయం గురించి మనము ఎన్నో వీడియోస్లో మాట్లాడుకున్నప్పటికీ చాలా మంది పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా తెలిసి తెలియని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. అంటే ఏ ఏజ్లో కూడా పెట్టుబడి పెట్టినా కొంతమంది అప్పులుండి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు, కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది రైట్ ఏజా కాదా అని తెలీదు. సో ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? మనం అందరం కూడా ఒక ట్రెడిషనల్ లైఫ్ అనేది మనము లీడ్ చేస్తున్నాం. వి ఆల్ ఆర్ లైక్ దట్. ఎవ్రీ ఇండియన్, స్పెషల్లీ ఇండియన్స్ హూ గో అబ్రాడ్, అంటే కొంతమంది సింగపూర్లో, ఆస్ట్రేలియా, మేబీ యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు కాస్తంత ట్రెడిషనల్ లైఫ్ని కాస్తంత బ్యాక్ బర్నర్లో పెట్టి కాస్తంత మర్చిపోతారు, కొంచెం మోడర్న్ థాట్ ప్రాసెస్లో ఉంటారు. అందుకేనేమో మోర్ దెన్ 60% యూఎస్ ఉన్న పాపులేషన్లో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ దట్స్ వై దే ఆర్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కదా. మన భారతదేశము 75 సంవత్సరాల తర్వాత కూడా, 77 సంవత్సరాలు అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చేసి, ఇప్పుడు కూడా మనము $4 ట్రిలియన్ అన్న ఎకానమీకి చేరుకోవడానికి ఇంకా దారిలోనే ఉన్నాం. అమెరికా ప్రతి సంవత్సరము $30 ట్రిలియన్ గూడ్స్ ఓన్లీ కొంటది. మనము $4 ట్రిలియన్, వాళ్ళు $30 ట్రిలియన్ ఓన్లీ కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళ కంట్రీ ఎకానమీ చూసుకుంటే $27 ట్రిలియన్ వాళ్ళ వర్త్ అనమాట, వాళ్ళ నెట్వర్త్ కంట్రీది. మన నెట్వర్త్ $4 ట్రిలియన్ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ $3.5 ట్రిలియన్ మధ్యలో ఉంది. మన యువత ఎవరైతే ఉన్నారో, బికాస్ ఇండియా ఈజ్ అ యంగ్ కంట్రీ కాబట్టి, ఎనీబడి హూ ఇస్ 20+ వాళ్ళందరి కోసము 20, 30, 40, 50 వాళ్ళందరి కోసం ఎవరెవరు ఎంత ఏ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయి. మీరు ఒకవేళ అట్ ద ఎర్లియస్ట్ ఏజ్లో స్టార్ట్ చేస్తే జస్ట్ $100 పెట్టుబడి స్టార్ట్ చేయండి. ప్రతి నెల $100 స్టార్ట్ చేయండి. మీకు రిటైర్మెంట్ ఏజ్కి 60th ఏజ్కి మీరు చేరుకోవాలి అంటే మీకు 40 సంవత్సరాలు గడవాలి. 40 సంవత్సరాల తర్వాత $100 జస్ట్ ప్రతి నెల మీరు పెట్టుబడి పెడితే మీకు వస్తాయి 2,39,00,000. లాస్ట్ టైం మీరు వీడియో చెప్పినప్పుడు ఇయర్ వైస్లో కొంచెం పర్సెంటేజ్ పెంచుతూ చేయాలి అన్నారు. అదే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది? అబ్సల్యూట్లీ. సి, మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన జీతాలు పెరుగుతూ ఉంటాయి, మన కోరికలు, మన అవసరాలు, మన లైఫ్ స్టైల్ అన్నీ మారుతున్నాయి. సో మీరు ఆ ఇంక్రిమెంటల్ గ్రోత్ అనేది పర్సనల్ లైఫ్లో చూసినప్పుడు ఫైనాన్షియల్ లైఫ్లో కూడా, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాస్తంత ఇంక్రిమెంట్ అనేది చూపించాలి. సో నేనేమంటున్నానంటే, ఈ సంవత్సరం మొత్తం 12 నెలలు మొత్తం మీరు $100 పెట్టుబడి పెడితే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసేసి 50% పెంచండి మీ పెట్టుబడిని, అంటే $50 మాత్రమే. సో ఆ $50 కాకుండా నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మళ్ళీ మీరు $150 పైన మళ్ళీ 50% పెంచండి, అంటే $225 అవుతుంది. సో అలా మీరు పెంచుకుంటే 40 సంవత్సరాల వరకు 2,39,00,000 అబ్సల్యూట్ రిటర్న్స్ అంటున్నాను నేను. ఇది కూడా మినిమం నేను చెప్తున్నా. ఒకవేళ నేను మీకు ఇచ్చింది ఒక రూల్ ప్రకారంగా 12% అయితే మినిమం వస్తుంది ప్రతి సంవత్సరం అని చెప్పేసి, అదే 24% వచ్చింది అనుకోండి, ఈ 2,40,00,000 కాస్త మీకు 4,80,00,000 అయిపోతుంది. అంటే ఇట్ గివ్స్ డబుల్ అన్నమాట. అంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మినిమం మాత్రం ఇది మీకు వస్తుంది. ఓకేనా? సో జనరల్గా నా దగ్గర ఒక చిన్న ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తే ఏ ఏజ్లో ఎంతమంది ఏం టైం వేస్ట్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళ ఫోకస్ అంటూ పోతుంది అన్న విషయం చెప్తే మీరు నిజంగా ప్లెజెంట్గా షాక్ అయితే ఎవ్వరు, మాకు ఇవన్నీ తెలిసిందే కదండి అంటారు. కానీ ఇవన్నీ మీరు తప్పులు చేయకుండా నేను చెప్పింది మీరు చేస్తే యూ విల్ సీ అ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ గ్రోత్. నౌ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ పెట్టుబడి విషయంలో అందరు ఏం చేస్తున్నారంటే, 20వ ఏట వచ్చినప్పుడు నాకు సినిమాలు కావాలి, పిజ్జాలు కావాలి, క్లబ్బింగ్ కావాలి అంటారు, మంచి మంచి బైకులు కావాలి, మంచి మంచి వస్తువులు కొనుక్కోవాలి, బట్టలు కావాలి అంటారు. ఇవన్నిటికీ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా డబ్బులు సరిపోకపోతే ఇంకా జనాల దగ్గర అప్పులు తీసుకుంటారు. BNPL కూడా ఉంది మనకు. BNPL అంటే ఏంటి? బై నో పే లేటర్. సో మీకు తెలియకుండానే మీరు అప్పుల్లో కూరుకుపోతున్నారన్న విషయం మీకు తెలియట్లే. అట్ ద ఏజ్ ఆఫ్ 20 అది చాలా సెన్సిటివ్ ఏజ్, అది యంగ్ ఏజ్, అది ఆ టైంలో కూడా జనాలు ఈ అప్పులు చేస్తున్నారు. అట్ ద ఏజ్ ఆఫ్ 30 దే ఆర్ నాట్ బిల్డింగ్ అ న్యూ ఇన్కమ్ స్ట్రీమ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఉద్యోగం సంపాదించుకుంటున్నారు, ఆ ఉద్యోగంలోనే ఫోకస్డ్గా ఉంటున్నారు, ఇంకొక సైడ్ ఇన్కమ్ అనేది ప్లాన్ చేసుకోవట్లే. అంటే సమ్ కైండ్ ఆఫ్ అ పార్ట్ టైం జాబ్ కానివ్వండి, సమ్ కైండ్ ఆఫ్ అ బిజినెస్ కానివ్వండి, సంథింగ్ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ స్ట్రీమ్ అనేది ప్లాన్ చేసుకోవట్లే. అట్ ద ఏజ్ ఆఫ్ 40 మీరు అప్పులు తీసుకునేవి ఏవైతే ఉన్నాయో అట్ ద ఏజ్ ఆఫ్ 20, అట్ ద ఏజ్ ఆఫ్ 30, అది 45 సంవత్సరాలు మీరు అచీవ్ అయిన తర్వాత కూడా ఆ అప్పుల్ని ఇంకా తీర్చుకుంటూనే ఉన్నారు.
నా దగ్గర అసలు అప్పులు కట్టడానికే డబ్బులు లేదు సార్ అంటే మీరు పెట్టుబడి అంటారేం సార్ అని చెప్పేసి నాకు చాలామంది చెప్పారు. దానికి ఎవరు బాధ్యులు? యువర్ సెల్ఫ్. మీరు అలాంటి ప్లానింగ్ చేయలేదు కాబట్టి. దట్స్ ద రీజన్. నౌ 50th ఏజ్లో నాట్ సేవింగ్ ఇనఫ్ ఫర్ రిటైర్మెంట్. ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టే విషయం గురించి అయితే పట్టించుకోవట్లా. మీరు ఏం చేస్తున్నారు? రిటైర్మెంట్ గురించి కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఓన్లీ ఈ రోజున మనం ఇంత సంపాదించామా, ఈ నెల ఇంత సంపాదించామా, ఇంత ఖర్చు పెట్టామా, బ్రతికామా, హ్యాపీగా లైఫ్. అంటే నెక్స్ట్ మంత్ మరి అవసరం ఏదైనా ఎమర్జెన్సీ వస్తే డబ్బులు లేవు. కానీ మీరు 100 రూపాయలు ప్రతి నెల అట్ ద ఏజ్ ఆఫ్ 20 మాత్రమే. మరి 30 ఏజ్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి చెప్తా. లుక్ అట్ దిస్. ఎవరైతే అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఉన్నారో శిరీష, 20 ఏజ్లో ఉన్నప్పుడు మీరు 100 రూపాయలు ప్రతి నెల, దాన్ని జస్ట్ మీరు నేను ఇందాక చెప్పింది 50% పెంచుకోపోమని చెప్పేసి. కానీ 20 ఏజ్ ఉన్న వాళ్ళు ఓన్లీ 20%, అంటే సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే పెంచుకుంటూ వెళ్ళండి. మీకు 2,39,00,000 వస్తాయి. జస్ట్ 20 రూపీస్ మాత్రమే, 20% మాత్రమే. ఇది 40 సంవత్సరాల వరకు. ఓకేనా? అట్ ద ఏజ్ ఆఫ్ 30 యూ ఇన్వెస్ట్ 100 రూపీస్ పర్ మంత్, కానీ 35% పెంచుకుంటూ వెళ్ళండి ప్రతి సంవత్సరం. అంటే 35 రూపాయలు అండి. 35%, 100 రూపాయల పైన 35 రూపాయలు అంటే 135 రూపీస్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్. అది కూడా మీరు రిటైర్మెంట్ ఏజ్ మీరు 30 ఏజ్లో ఉన్నారు కాబట్టి 60కి రిటైర్ అవ్వాలి అంటే 30 సంవత్సరాలు మీరు పెట్టుబడి పెట్టాలి. మీకు ఎంత వస్తుంది అప్పుడు? 100 రూపాయలు ప్రతి నెల పెడితే 5,16,00,000 మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 30 స్టార్ట్ చేస్తే. నా అట్ ద ఏజ్ ఆఫ్ 40 ఒకవేళ మీరు స్టార్ట్ చేస్తే ఏం చేయాలి? ఎందుకంటే మీరు రిటైర్ అవ్వడానికి మీకు ఎక్కువ సమయం లేదు, ఓన్లీ 20 ఇయర్స్ మాత్రమే ఉందన్నమాట. సో 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే 500 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు పెట్టుబడి పెట్టేసి మినిమం 50%తో పెంచుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ ఇయర్. అప్పుడు మీకు వస్తుంది 6,73,00,000 ఆఫ్టర్ 20 ఇయర్స్. ఎందుకంటే మీరు రిటైర్ అవ్వబోతున్నారు 60వ ఏట. నా 40 ఇయర్స్ వరకు నేను చెప్పామా? 50th ఇయర్లో మీకు ఇంకా 10 సంవత్సరాలు మాత్రమే ఉంది. మీరు రిటైర్ అవ్వబోతున్నారు. టెల్ మీ వన్ థింగ్, మీరు నిజంగా ఇక్కడ దాకా మీరు ఆగారంటే నేనేం చెప్తాను తెలుసా? దానికి అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ టర్మినాలజీలో యూ హ్యావ్ మిస్ ద ట్రైన్ అనమాట. యూ హ్యావ్ మిస్ ద ట్రైన్ ఫర్ అ సెక్యూర్డ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్. సో మీకేం దక్కుతుంది ఆ ఏజ్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే మీరు ప్రతి నెల 5,000 రూపాయలు అట్ ద ఏజ్ ఆఫ్ 50 మీరు పెట్టుబడిగా పెడితే దాన్ని మీరు ప్రతి సంవత్సరము 10 సంవత్సరాల వరకు 50%తో పెంచుకుంటూ వెళ్ళినా మీకు ఎంత వస్తుంది 10 ఇయర్స్ తర్వాత? 1,11,00,000 ఓన్లీ. పథెటిక్. మీరు 50 ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడు 60వ ఏట మీరు జస్ట్ ₹1,00,00,000 రిటైర్ అయితే మీకు ఏం సరిపోతుందండి? ఇక్కడ మీరు చూసుకుంటే హైయెస్ట్ అమౌంట్ ఎంతవరకు వచ్చింది శిరీష? 6,73,00,000. అంటే మీరు ఆ సమయాన్ని వృధా చేసుకున్నారు, మీ ఏజ్ని వృధా చేసుకున్నారు అక్కడ. సో కాబట్టి స్టార్ట్ అట్ ద ఎర్లీ. ఎక్కువగా పెట్టుబడి పెట్టండి. నేనైతే ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలదే ఇచ్చా. నేను అనుకుంటే మీరు ఈజీగా ప్రతి నెల 1000 రూపాయలు పెట్టచ్చేమో. సో ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఒకవేళ 100 కాదు 1000 రూపాయలు మీరు పెడితే మీకు 2,39,00,000 బదులు 20,40,00,000 వరకు వస్తుంది. సో జస్ట్ ఇమాజిన్. ఈ రోజే కాల్ చేయండి, డౌట్ ఉంటే నేను మీకు ఆ క్లాస్లో తీర్చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.